నేను పూజ వాళ్ళ ఆంటీనండి. వర్షం పడుతుంది కదండి, ఏదో ఒకటి తినాలి, టోస్ట్ చేసుకుందామా, అన్నీ రెడీ ఉన్నాయి. ఓకేనా అండి? అవి బ్రెడ్ని కట్ చేసుకుందామా. బ్రెడ్ని ఇట్లా 4 సైడ్లో కట్ చేసుకోవాలండి. ఇట్లా క్రాస్లో కట్ చేసుకోవాలి. మన పిల్లలు కూడా అంటుంటారు కదా, వర్షం పడుతుంది మమ్మీ ఏదో చెయ్యు, తినాలనిపిస్తుంది, ఏదో హ్యాపీగా ఉంటారు, మనం కూడా హ్యాపీగా తినవచ్చు. బౌల్ తీసుకొని బేసన్ వేసుకోవాలండి, 1 కప్ అంతా. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, కొంచెం కారము, మనకు సరిపోయినంత, ఇంత వేయాలని సరిపోయినంత సాల్ట్, మనం నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, మంచిగా కలుపుకోవాలి. క్యారెట్ వేసుకోవాలండి. కొందరు పిల్లలు పచ్చి తినరు, మనం కూడా తినలేము, అందుకని ఇలా కొంచెం వేగితే మంచిగా టేస్టీగా ఉంటుంది కదా. మనకు హెల్దీ ఫుడ్ కొంచెం తినాలి, పచ్చివి తినలేము కదా, అందుకని ఇలా వేసుకుంటే కొంచెం మంచిగా తినగలుగుతాం. అట్లా అయిపోయిందండి. సోడా అది ఏం అవసరం లేదండి. ఇలా ఇగో బ్రెడ్, కట్ చేసిన బ్రెడ్ ఇక్కడ ఉన్నాయి కదా, కొంచెం టేస్టీగా వెరైటీ లాగా ఉంటుంది మనకు. చిన్నగా కొంచెం టేస్టీ ఉంటుంది. బాగుంటుంది. కొంచెం మంచిగా ఫ్రై అయిపోతుంది, క్యారెట్, కొత్తిమీర అంత మంచిగా ఫ్రై అయిపోతుందండి. ఏదో మన ఇంట్లో ఉన్న వస్తువులతో చేసుకోవాలి, అలా ఏమీ లేదు. పిల్లలకు మంచిగా ఉంటుంది, వర్షం పడుతుంటే మనం పెద్దవాళ్ళం కదా. అయిందండి, ఇది చేసుకోవాలి. ఇదండి రెడీ అయినాయి బ్రెడ్ టోస్ట్ రెడీ అయినాయి. చూసి ఎలా ఉన్నాయో చెప్పండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా? ఓకే అండి, ఉంటాం మరి. బాయ్. పూజ వాళ్ళ ఆంటీనండి. వర్షం పడుతుంది కదండి, ఏదో అనిపిస్తుంది కదా, అందుకే బ్రెడ్ టోస్ట్ చేసుకుందామా, అన్నీ రెడీ ఉన్నాయి. ఓకేనా అండి? అవి బ్రెడ్ని కట్ చేసుకుందామండి. బ్రెడ్ని ఇట్లా 4 సైడ్లో వాడండి. ఇట్లా క్రాస్లో కట్ చేసుకోవాలి. కూడా అంటుంటారు కదా, వర్షం పడుతుంది మమ్మీ ఏదో చెయ్యు, తినాలనిపిస్తుంది, ఏదో తినాలనిపిస్తుంది, అందుకని ఇట్లా చేసుకోవాలి. చేస్తే హ్యాపీగా ఉంటారు, మనం కూడా హ్యాపీగా తినవచ్చు. బౌల్ తీసుకొని బేసన్ వేసుకోవాలండి, 1 కప్ అంతా.
ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కారము మనకు సరిపోయినంత, ఎంత వేయాలి సరిపోయినది. కర్రీకి సబ్జీ మనం నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, మంచిగాండి. తురిమిన క్యారెట్ వేసుకోవాలండి. కొందరు పిల్లలు పచ్చి తినరు, మనం కూడా తినలేము, అందుకని ఇలా కొంచెం మంచిగా టేస్టీగా ఉంటుంది కదా. మనకు హెల్దీ ఫుడ్ కొంచెం తినాలి, పచ్చివి తినలేమని వేసుకుంటే కొంచెం మంచిగా తినగలుగుతాం. అట్లా అయిపోయిందండి. సోడా అవసరం లేదండి. ఇంట్లో ఇగో కట్ చేసిన బ్రెడ్ ఇక్కడ ఉన్నాయి కదా, వర్షం పడుతుంది కదా, కొంచెం టేస్టీగా వెరైటీ లాగా పిల్లలకు కూడా బాగుంటుంది. పిల్లలే కాదు, మన పెద్ద పిల్లలకు కూడా కొంచెం టేస్ట్. బాగుంటుంది. కొంచెం మంచిగా ఫ్రై అయినాక తీసేసుకోవాలి. మనం క్యారెట్, కొత్తిమీర అంత మంచిగా ఫ్రై అయిపోతుందండి. ఏదో మన ఇంట్లో ఉన్న వస్తువులతోటే చేసుకోవాలి. మనకు వెరైటీ కావాలి అలా ఏమీ లేదు. పిల్లలకు మంచిగా ఉంటుంది. వర్షం పడుతుంటే మనం కూడా ఏదో కదా, పెద్దవాళ్ళం కదా. అయిందండి, చేసుకోవాలి. ఇదండి రెడీ అయినాయి. బ్రెడ్ టోస్ట్ రెడీ అయినాయి. తినండి, రుచి చూసి ఎలా ఉన్నాయో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే కనుక. సరేనా? ఓకే అండి, ఉంటాం మరి. బాయ్.